మహారాష్ట్రలో అనూహ్యమైన విజయాన్ని బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మహాయుతి సాధిస్తోంది. అయితే జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమి ఆధిక్యతలో ఉంది. మహారాష్ట్రలో ఎవరు ఊహించని సునామీ, బహుశా ఎన్డీఏ నేతలకు కూడా ఊహించలేదనుకుంటాను. ఏ ఎగ్జిట్ పోల్ చూసినా 170, 180, పీపుల్స్ పల్స్ 180 వరకు ఇచ్చారు. పీపుల్స్ పల్స్ చాలా స్పష్టంగా మహాయుతి గెలుస్తుంది అని ఇచ్చారు. కానీ ఎవరు కూడా ఈ స్థాయిలో విజయాన్ని మాత్రం అంచనా వేయలేదు. మీకు మహారాష్ట్రలో ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 223 సీట్స్ అవుట్ ఆఫ్ మీకు 223 సీట్లు అవుట్ ఆఫ్ 288. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు, 145 ఇస్తే మెజారిటీ, 2/3 మెజారిటీ దిశగా ఎన్డీఏ దూసుకెళ్తుంది. ఈ నెంబర్స్ కాస్త అటు ఇటు అయినా కూడా 2/3 మెజారిటీ అయితే ఖాయం. ఇందులో ఎక్కడ తేడా ఉండకపోవచ్చు. సో ఎందుకంటే చాలా స్పష్టమైన విజయాన్ని ఎన్డీఏ సాధిస్తోంది. సమ్వేర్ అరౌండ్ 220 to 225 సీట్స్ మహాయుతికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇందులో ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే కూటమిలో ఉన్న 3 పక్షాలు కూడా కొంత తేడా ఉన్న అద్భుతమైన విజయం దిశగా దూసుకెళ్తున్నాయి. మీకు భారతీయ జనతా పార్టీ 149 సీట్స్ కంటెస్ట్ చేస్తే 126 సీట్స్లో లీడ్లో ఉంది. అంటే ఓవర్ 85% స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లకు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తారన్నది స్ట్రైక్ రేట్. ఈ స్ట్రైక్ రేట్ అయితే 85% అండ్ అబోవ్ ఉండవచ్చు. కొద్దిగా 1 or 2% అటు ఇటు ఉండొచ్చు. ఈ సీట్లు కూడా 1 or 2 సీట్స్ అటు ఇటు ఉండొచ్చు. కానీ క్లియర్గా 120 సీట్లకు తగ్గకుండా బీజేపీ గెలవబోతోంది. సో ఇక ఏక్నాథ్ షిందే నాయకత్వంలోని శివసేన ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం 55 సీట్స్ గెలవబోతోంది. 81 సీట్స్ కంటెస్ట్ చేసింది, 50 సీట్లు గెలవబోతోంది. మోర్ దెన్ 65% స్ట్రైక్ రేట్. కంపారిటివ్లీ బీజేపీతో పోలిస్తే తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న భారీ విజయం. అందరికన్నా సర్ప్రైజింగ్గా అజిత్ పవార్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లకు పోటీ చేసి 1 సీటే గెలుచుకొని అబాసు పాలైన అజిత్ పవార్ 38 సీట్స్ వరకు గెలుచుకోబోతున్నాడు. స్ట్రైక్ రేట్ కూడా ఓవర్ అరౌండ్ 60% స్ట్రైక్ రేట్. సో చాలా క్లియర్గా ఈ నెంబర్స్లో 1, 2, 3 అటు ఇటు ఉండొచ్చు. కానీ ట్రెండ్ అయితే డిసిసివ్, ఇది మారే అవకాశం లేదు. ఫైనల్ రిజల్ట్ వరకు కూడా ట్రెండ్ చూస్తే మహారాష్ట్రలో ఎన్డీఏ సునామీ. ఇందులో 2/3 మెజారిటీ ఖాయం. భారతీయ జనతా పార్టీ మేజర్ ప్లేయర్గా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మోర్ దెన్ 120 సీట్స్తో ఎమర్జ్ కాబోతోంది. స్ట్రైక్ రేట్ కూడా మోర్ దెన్ 85% వరకు ఉండే అవకాశం కనబడుతోంది. ఇక మిగతా పక్షాలకు కూడా భారీ విజయం దిశగా ఉన్నాయి. సో ఇక్కడ క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏక్నాథ్ షిందే అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ముఖ్యమంత్రి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ భారతీయ జనతా పార్టీ నాయకుడు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో గెలిచి వస్తున్నారు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారా, ఏక్నాథ్ షిందే సీఎం అవుతారా, అజిత్ పవార్ మధ్యలో ఎమర్జ్ అవుతాడా? కానీ నెంబర్స్ రీత్యా చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాల్సిందే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకే స్వయాన 125 అరౌండ్ ± వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓ 10 సీట్లలో ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నా భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఈ మెజారిటీకి సమీపంలో, ఇండివిజువల్గా కూడా మెజారిటీకి సమీపంలో రాబోతోంది. కనుక దేవేంద్ర ఫడ్నవీస్ అవుతాడా, లేదా ఏక్నాథ్ షిందే నాయకత్వంలో మహాయుతి ఎన్నికలకు పోయింది. ఏక్నాథ్ షిందే పాపులారిటీ, ఆయన ప్రభుత్వం అమలు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ బాగా విజయానికి దోహదం చేస్తాయి. కనుక ఏక్నాథ్ షిందేను చీఫ్ మినిస్టర్ చేస్తారో చూడాలి. ఇక ఈ సునామీకి
ఇంకొక కంపారిజన్ కూడా లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్లో మహారాష్ట్రలో 48 సీట్స్ ఉంటే ఎన్డీఏ కేవలం 17 సీట్స్ గెలుచుకుంటే ఇండియా కూటమి 31 సీట్స్ గెలుచుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్ బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. ఉద్ధవ్ థాక్రే తన ప్రత్యర్థి అయిన ఏక్నాథ్ షిందే పైన రిలేటివ్లీ ఆధిపత్యం సాధించారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కేవలం 5-6 నెలల కాలంలో మహారాష్ట్రలో ప్రజల తీర్పు కంప్లీట్గా మారిపోయింది, ఓవర్వేమింగ్గా మారిపోయింది. హర్యానాలో మనం చూసాం, లోక్సభ ఎలక్షన్లో బీజేపీ 5 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఓటింగ్ రీత్యా చూస్తే కాంగ్రెస్కు బీజేపీకి చాలా దగ్గరగా ఓటింగ్ కూడా వచ్చింది. కానీ సీట్లు మాత్రం బీజేపీ క్లియర్గా ఎమర్జ్ అయ్యారు. కానీ ఇక్కడ మహారాష్ట్రకు వచ్చే వరకు ఓటింగ్లో పెద్ద తేడా లేదు. వాస్తవంగా లోక్సభ ఎలక్షన్లో కూడా ఓటింగ్లో తేడా లేవు, సీట్ల విషయంలోనే తేడా వచ్చింది. బట్ ఏదేమైనా మహారాష్ట్ర, హర్యానాలో లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ రివర్స్ చేసి అసెంబ్లీ రిజల్ట్స్లో ఎన్డీఏ గెలుస్తుంది. సాధారణంగా ట్రెండ్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్లో బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 2018లో ఉదాహరణకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయింది, కానీ లోక్సభ ఎలక్షన్లో దాదాపు స్వీప్ చేసినంత పని. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈ ట్రెండ్ రివర్స్ చేసి లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్న రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ గెలుస్తుంది. అంటే లోక్సభ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను అనే నెరేటివ్ కన్నా ఒక ఎన్నికలో ఓడిపోయాక కూడా మళ్ళీ ఎన్నికల్లో గెలవగలిగే సామర్థ్యము, సత్తా బీజేపీకి ఉంది. ఇది మనము కంక్లూడ్ చేయాల్సినటువంటి అంశం. మహారాష్ట్ర ఎన్నికలు, అలాగే హర్యానా ఎన్నికలు. కానీ ఈ 6 నెలల కాలంలోని ఇంత మార్పు ఎందుకు వచ్చింది? లోక్సభ ఎలక్షన్స్కు, అసెంబ్లీ ఎలక్షన్స్కు ఇంత తేడా మహారాష్ట్రలో ఎందుకు కనిపించింది? జార్ఖండ్లో లేదు మనకిది, కానీ మహారాష్ట్రలో కనిపించింది. హర్యానాతో పోలిస్తే కూడా మహారాష్ట్రలో చాలా ఎక్కువ కనిపించింది. ఒకటి, హర్యానా ఎఫెక్ట్ ఉంటుందా అంటే కాస్త పార్టీని ఉత్తేజపరచడంలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ఉన్న ఓటర్లు హర్యానా రిజల్ట్ చూసి ఓటేయరు. రాష్ట్రం మారిపోతుంది. అదే నిజమైతే జార్ఖండ్ ఓటర్లు ఎందుకు హర్యానా ఓటర్లను చూసి ఓటేయలేదు. కానీ డెఫినెట్గా హర్యానాలో గెలుపు భారతీయ జనతా పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచింది, పార్టీ ఆర్గనైజేషన్ ఉత్సాహపరిచింది. మనకు అర్థం కావాల్సిన సెంట్రల్ పాయింట్ ఏంటంటే బీజేపీకి ఉన్న ప్రత్యేకత, ఇట్ హాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎలక్షన్ మిషన్, వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ మిషన్. గ్రౌండ్ ఇయర్స్ టు ద గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో ఏది జరుగుతుంది అనేది చాలా సమర్థవంతంగా ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగే పార్టీ నిర్మాణం ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకోగలిగే పార్టీ నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈ రెండూ లేవు. ఫీడ్బ్యాక్ ఇచ్చే యంత్రాంగము లేదు, అదే సమయంలో ఆ ఫీడ్బ్యాక్ను సరిగా రిసీవ్ చేసుకునే నాయకత్వము లేదు. అందువల్ల ఒక ఎన్నికలో దెబ్బతిన్నా సరైన లెసన్ డ్రా చేసి ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి వాటికి గనక చికిత్స చేసుకుంటే పార్టీ మళ్ళీ గెలుస్తుంది. దానికి ఉదాహరణ బెంగాల్లో మనకు తృణమూల్ కాంగ్రెస్ 2019 లోక్సభ ఎలక్షన్స్లో దెబ్బతిన్నాక 18 సీట్స్ బీజేపీకి కోల్పోయింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు 200కు పైగా సీట్లు గెలుచుకొని చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది, బీజేపీతో గట్టి పోటీ ఉన్నా కూడా. అందువల్ల ఏ పార్టీకి అయితే ఆర్గనైజేషన్ ఉంటుందో, రిసెప్టివ్ లీడర్షిప్ ఉంటుందో, గ్రాస్ రూట్స్ ప్రజెన్స్ ఉంటుందో ఆ పార్టీ గెలుస్తుంది. మిగతావి వేవ్స్ ఆధారంగా, మూడ్ల ఆధారంగా రిజల్ట్స్ అటు ఇటు కావచ్చు. మహారాష్ట్రలో కూడా బీజేపీకి లాభించింది, కాంగ్రెస్ను దెబ్బతీసింది. బలమైన పార్టీ ఆర్గనైజేషన్ కాంగ్రెస్కు లేకపోవడం, ఆ బలమైన ఆర్గనైజేషన్ బీజేపీకి ఉండడం, ఆ క్షేత్రస్థాయిలో వస్తున్న సమాచారాన్ని, సిగ్నల్స్ని తన స్వీయ మానసిక దృక్పథం, ఇంగ్లీష్లో పొలిటికల్ హుబ్రిస్ అంటారు, దాంతో కాకుండా నిర్దిష్టంగా అంచనా వేసుకొని తప్పులు సరిచేసుకోగలిగితే
చాలా అద్భుతమైన ఫలితాలు కూడా తీసుకురావచ్చు అనటానికి మహారాష్ట్రలో ఎన్డీఏ సునామీ ఉదాహరణ. ఇక సెకండ్ ఫ్యాక్టర్, ఒక ఎన్నిక మరో ఎన్నిక, ఒక ఎన్నికలో వాడిన ఆయుధాలు మరో ఎన్నికలో ఉపయోగపడతాయన్న గ్యారంటీ లేదు. ఎలక్షన్కు ఇష్యూస్ మారిపోతాయి, సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఇది కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయింది, ఇండియా కూడా అర్థం చేసుకోలేకపోయింది. రాహుల్ గాంధీ ఇంకా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగాడు. లోక్సభ ఎలక్షన్లో అది ఉపయోగపడ్డ మాట నిజం. యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా ఈ ప్రాంతంలో ఉపయోగపడ్డ మాట నిజం. కానీ మళ్ళీ సేమ్ బాణాన్ని మళ్ళీ ప్రయోగించారు. సో ఆ బాణము ప్రయోగానికి ఉపయోగపడాలి. అంటే ఒకసారి ఉపయోగపడిన ఇష్యూ, ఒకసారి ఉపయోగపడిన స్ట్రాటజీ, ఒకసారి ఉపయోగపడిన స్లోగన్ ప్రతిసారి ఉపయోగపడుతుంది అనుకుంటే అది పొరపాటు. అందువల్ల రాజ్యాంగం బుక్ పట్టుకొని రాజ్యాంగానికి మోడీ ప్రమాదం తెస్తున్నాడు అనే ఫ్యాక్టరు కన్విన్స్ చేయలేకపోయింది. సో దానికి కౌంటర్గా బీజేపీ క్యాంపెయిన్ కన్విన్స్ చేయగలిగింది. అందువల్ల 2024లో తాము ఎక్కడ నష్టపోయామో బీజేపీ గుర్తించి దానికి బలమైన కౌంటర్ క్యాంపెయిన్ అల్లగలిగింది. అందువల్ల ఎప్పటికప్పుడు నరేటివ్స్ మార్చుకోగలిగితేనే గెలుస్తారు. మహాయుతి ఆ పని చేయగలిగింది, మహావికాస్ అగాది చేయలేకపోయింది. అందువల్ల అక్కడ లోకల్ ఇష్యూస్, శరద్ పవార్ లాంటి వాళ్ళు అగ్రికల్చర్ క్రైసిస్ ఇవన్నీ పెట్టుకున్నా కూడా సక్సెస్ కాలేదు. మూడోది, రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ స్కోప్ ఉండే క్యాంపెయిన్ చేయడానికి. మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, యూపీలో ఉప ఎన్నికలు కూడా పోటీ చేస్తలేరు. రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేసినా చేయకపోయినా వాయనాడ్లో గెలుస్తారు. కానీ రాహుల్ గాంధీ వాయనాడ్లో పెట్టిన దృష్టి ప్రియాంక గాంధీ గెలుపుకు మహారాష్ట్రలో పెట్టలేదు. అందువల్ల ఒక నాయకునికి సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండాలి, ప్రియారిటీస్ ఉండాలి. మీకు ఆ ప్రియారిటీస్ లేకుండా ఉంటే లాభం లేదు. కంపారిటివ్లీ మహారాష్ట్రలో రాహుల్ గాంధీ లోక్సభ ఎలక్షన్స్ అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని చాలా విస్తృతంగా పర్యటించాల్సి ఉండే, కానీ ఆ పని చేయలేకపోయారు మహారాష్ట్రలో. హర్యానాలో కాంగ్రెస్ నమ్మింది మీకు భూపేందర్ సింగ్ హూడా నాయకత్వంలో జాట్ కన్సాలిడేషన్ వస్తుంది, దళితులు ముస్లింలు సపోర్ట్ చేస్తారు, గెలిచిపోతారు అనుకున్నారు. మహారాష్ట్రలో కూడా మరాఠాల వ్యతిరేకత బీజేపీని దెబ్బతీస్తుంది అని అంచనాలు వేశారు. కానీ హర్యానాలో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా పనిచేసింది, అదే ఫార్ములా మహారాష్ట్రలో పనిచేసింది. హర్యానాలో జాట్లకు వ్యతిరేకంగా బీసీల కన్సాలిడేషన్ సాధించింది, బీజేపీ గెలిచింది. అలాగే హిందూ కన్సాలిడేషన్ వల్ల ఉపయోగించుకొని యాంటీ ముస్లిం రెటోరిక్ను ఉపయోగించుకొని హిందూ కన్సాలిడేషన్ తేగలిగింది. మహారాష్ట్రలో కూడా ఇదే రెండు పనులు చేసి మరాఠాల ఫ్యాక్టర్ను, తనకు వ్యతిరేకంగా ఉన్న ఫ్యాక్టర్ను కాస్త కౌంటర్ చేసేందుకు ఓబీసీ కన్సాలిడేషన్ చేసి, నేను గతంలో చెప్పాను మహారాష్ట్రలో ఓబీసీలు 38% వరకు ఉంటారు. సో మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తే ఓబీసీలకు నష్టం జరుగుతుంది అనే ఫ్యాక్టరు బాగా బీజేపీ ఉపయోగించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అగదోమో మేము మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తాం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాం, రిజర్వేషన్ల పరిమితి పెంచుతామన్నారు. కానీ జనం అప్రిషియేట్ చేయలే. సో అందువల్ల క్లియర్గా బీజేపీ ఒకవైపు తమకు వ్యతిరేకంగా మరాఠా కన్సాలిడేషన్ అవుతుందని గమనించినటువంటి బీజేపీ మాధవ్ ఫార్ములాను ముందుకు తీసుకొచ్చింది. మాలీ, దంగర్, వంజరి అని ఇలాంటి బీసీ కాస్ట్లను ఏకం చేసి దేశవ్యాపితంగా ఎలాగైతే బీసీ కన్సాలిడేషన్ చేసిందో మహారాష్ట్రలో కూడా మరోసారి బీసీ కన్సాలిడేషన్ చేసింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని పదే పదే చెప్పుకున్నాడు. అందువల్ల దేశవ్యాపితంగా కూడా ఓబీసీ కన్సాలిడేషన్ అనేది బీజేపీకి ఒక ప్రధానమైన అంశంగా ఉపయోగపడుతుంది. ఇతర అనేక ఫ్యాక్టర్స్తో పాటు ఆ మెటిక్యులస్ సోషల్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మండల్ తరహాలో క్యాస్ట్ ఫ్యాక్టర్స్, సోషల్ ఇంజనీరింగ్ తమకు ఛాలెంజ్గా మారుతుందో బీజేపీ రెండు పనులు చేస్తుంది. ఒకటి, డామినెంట్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఇతర కాస్ట్లు ఆర్గనైజ్ చేస్తుంది. హర్యానాలో నాన్ జాట్ ఓబీసీ కన్సాలిడేషన్, మహారాష్ట్రలో నాన్ మరాఠా ఓబీసీ కన్సాలిడేషన్, మీకు ఉత్తరప్రదేశ్లో నాన్ యాదవ్ ఓబీసీలు, నాన్ చమర్ దళిస్. సరిగ్గా ఇదే ఫార్ములా ఇక్కడ కూడా మహారాష్ట్రలో అమలు చేసింది. సో తనకు వ్యతిరేకంగా సోషల్ ఇంజనీరింగ్, యాంటీ
తనకు వ్యతిరేకంగా మైనారిటీ అపీజ్మెంట్తో, మైనారిటీ ఓట్ బ్యాంకులతో, అలాగే మండల్ ఓట్ బ్యాంకులతో ఎదుర్కొంటే దానికి కౌంటర్గా తనదైన శైలిలో సోషల్ ఇంజనీరింగ్ జరుపుకోవడంతో పాటు యాంటీ ముస్లిం రెటోరిక్ను ఉపయోగించుకొని కులాలకు అతీతంగా హిందూ కన్సాలిడేషన్ను సాధించడం. మహారాష్ట్రలో ఇది సమర్థవంతంగా చేయగలిగారు హిందూ యూనిట్లు. జార్ఖండ్లో చేయలేకపోయారు. జార్ఖండ్లో కూడా ఇన్ఫిల్ట్రేటర్లు వస్తున్నారు అని చాలా ఎత్తున ఈ డివిసివ్ రెటారిక్ అంటారు. అంటే సమాజంలో పోలరైజేషన్ సృష్టించి మతపరమైన విభజన తెచ్చే పని 2 రాష్ట్రాల్లో చేసినా జార్ఖండ్లో అది పని చేయలేదు. ట్రైబల్ లయాలిటీ, హేమంత్ సోరెన్ ఫ్యాక్టర్ ఇవన్నీ పనిచేశాయి. మహారాష్ట్రలో బాటింగేతో కాటింగే అని, ఏక్ రేతో సేఫ్ హై అని, ఇలా రకరకాల పేర్లతో హిందూ యూనిటీ అనే ఫ్యాక్టర్ను మండల్ పాలిటిక్స్ని ఎదుర్కోవటానికి సమర్థవంతంగా బీజేపీ ఉపయోగించుకోగలిగింది. మహారాష్ట్రలో పార్టీ సునామీకి ఇదొక ఉదాహరణ. ఏ ఎన్నిక కూడా ఒకే ఫ్యాక్టర్తో గెలవరు, ఒకే ఫ్యాక్టర్తో ఓడిపోరు. అంతటా వెల్ఫేర్ స్కీమ్ పనిచేస్తాయని చెప్పలేము, పనిచేయమని చెప్పలేము. అంతటా కాస్ట్ ఫ్యాక్టరీ పనిచేస్తుందని చెప్పలేము. ఇలా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మహారాష్ట్రలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అభివృద్ధి, మౌలిక వసతులు అనేది ముఖ్యంగా ముంబై థానే బెల్ట్లో, అలాగే ముంబై థానే కొంకన్ బెల్ట్లో, వెస్ట్రన్ మహారాష్ట్రలో సగం సీట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టర్ అనేది చాలా క్లియర్గా బీజేపీకి ఉపయోగపడింది. అయితే ఇండియా కూటమి మరాఠీ అస్మిత గుజరాత్కి అన్నీ తీసుకెళ్తున్నారు అనే ఫ్యాక్టర్ను ఉపయోగించే ప్రయత్నం చేసింది, కానీ అది పూర్తి స్థాయిలో కన్విన్స్ చేయలేకపోయింది. మోడీ పలుకుబడి తగ్గుతుంది, మోడీ ఇమేజ్ తగ్గుతుంది. ఇలా 2024 ఎన్నికల్లో బీజేపీ బలం 240కి పడిపోయాక రకరకాల విశ్లేషణలు వచ్చాయి. అందులో కొంత నిజమున్న మాట కూడా ఫ్యాక్టర్. కానీ లోక్సభ ఎలక్షన్స్లో 303 నుంచి 240కి పడిపోయినా కూడా స్టిల్ మోడీ వాజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. అందువల్ల మీకు లీడర్షిప్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. బీజేపీ ఈ సమర్థవంతంగా నేషనల్ లెవెల్లో తమకున్న లీడర్షిప్ ఫ్యాక్టర్ను లోకల్లో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఇలా లోకల్ అండ్ నేషనల్ లీడర్స్ కాంబినేషన్ సమర్థవంతంగా బీజేపీ ఉపయోగించగలిగింది. వాస్తవంగా మహావికాస్ అగాదీకి శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి నాయకులు ఉన్నా కూడా కోహెషన్ లేదు. ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనే ఫ్యాక్టర్ లేదు. మహాయుతికి వచ్చే వరకు ఏమైందంటే జాతీయ స్థాయిలో ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్గా మోడీ ఉండడం, రాష్ట్ర స్థాయిలో 3 నాయకులు 3 డిఫరెంట్ విభాగాల్లో బలాన్ని సమకూర్చడం. మీకు ఏక్నాథ్ షిండే మరాఠాలు, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలు కలిపి కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో లీడర్షిప్ తెచ్చుంటే దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో బీజేపీ కొంత చేయగలిగింది. అందువల్ల ఈ కన్సాలిడేషన్ ఆఫ్ లోకల్ అండ్ నేషనల్ లీడర్షిప్ అనేది చాలా క్లియర్గా మహాయుతికి ఉపయోగపడింది. అందువల్ల ఎన్నికలు ఒక ఎన్నిక పోల్చలేం, ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రాన్ని పోల్చలేమన్న దానికి మహారాష్ట్ర సునామీ ఒక ఉదాహరణ.